నమస్తే అందరికీ. ఈరోజు కథ ఇల్లు మారింది ప్రేమ కాదు. పెళ్ళయ్యాక అత్తగారింటికి వెళ్ళింది కూతురు. ఆమె నవ్వులు లేక నిశ్శబ్దంగా మారింది పుట్టినిల్లు. తల్లి రోజు ఫోన్ చూస్తూనే ఉంటుంది, కూతురు ఫోన్ చేస్తుందేమో అని. ఒకరోజు కూతురు ఫోన్ చేసింది. అమ్మా బాగున్నావా అని అడిగింది. తల్లి వెంటనే అన్నది, బాగున్నానమ్మా. కానీ ఆ మాటలు నిశ్శబ్దంగా అనిపించింది. కూతురు చెప్పింది, అత్తయ్య బాగానే ఉంది, అత్తమామలు మంచివాళ్లే, అందరూ బాగున్నారమ్మా అన్నది. తల్లి నవ్వింది, కానీ అడగలేదు, నువ్వు నిజంగా బాగున్నావా అని. కాలం గడిచింది. ఒకరోజు కూతురు అనుకోకుండా అమ్మ ఇంటికి వచ్చింది. తల్లి తలుపు తెరిచింది. ఆ క్షణంలో మాటలే అవసరం లేదు. కూతురు తల్లి ఒడిలో తలపెట్టింది. తల్లి మెల్లగా చెప్పింది, పెళ్ళయ్యాక నీ ఇంటి చిరునామా మారింది కానీ నా మనసులో నీ స్థానం మారలేదమ్మా అని అంటుంది. కూతురు కన్నీళ్లతో అన్నది, అమ్మా నాకు 2 ఇల్లులు ఉన్నాయి కానీ నిజమైన ఇల్లు నీ ఒడిలోనే ఉందమ్మా. కూతురు పెళ్ళయ్యాక ఇల్లు మారుతుంది కానీ తల్లి కూతుర్ల బంధం ఎప్పటికీ మారదు.